ఇది గార చెట్టు, గార మండ అని కూడా పిలుస్తారు. పదునైన పొడవాటి ముళ్ళులు కలిగి ఉన్నటువంటి ఈ గార చెట్టు అతీత శక్తులు కలిగి ఉంది. నరఘోష, నరపీడ, నరశాపం ఇలా చెడు దృష్టి నుండి ఇంటిని రక్షించుకోవటానికి ఇంటి గుమ్మంపై ఈ కొమ్మలని అమావాస్య రోజు కట్టుకుంటారు. అదేవిధంగా ఊర్లోకి ఎలాంటి దుష్ట శక్తులు ప్రవేశించకుండా పొలిమేరలో ఈ గార చెట్టును విరివిగా నాటేవాళ్ళు. పల్లెటూర్లలో ఎక్కడా పడితే అక్కడ కనిపించే ఈ గార చెట్టుకు గార కాయలు కాస్తాయి. ఆ కాయలు ఇప్పుడు పచ్చిగా ఉన్నాయి. ఇవి పండుగా మారుతాయి. ఇవి విపరీతమైన చేదును కలిగి ఉంటుంది. ప్రకృతిలో చేదు ఉన్న ఏ పదార్థమైనా అది ఆరోగ్యానికి అమృతంతో సమానమైనది. అదేవిధంగా ఈ గార పండును పూర్వకాలం దగ్గు, నస, ఎంత కాలానికి తగ్గనటువంటి దగ్గును నయం చేయటానికి ఈ గార పండును సానరాయి పైన అరగదీసి ఆ పేస్టు వాడేవాళ్ళు. ఇది శ్వాసకోశ వ్యాధులను దూరం చేస్తుంది.